ఈ వ్యక్తి అయితే. ఎందుకనంటే ఇక్కడ యూనివర్సిటీలో జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కూడా అడవి కూడా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రజలకు వచ్చి ఇటువంటి వ్యక్తుల వల్లనే అడవి ఉందంటే కామెంట్ చేసుకోవద్దని నేను ఒకటే అంటున్నా. వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ, లేకపోతే ఎవరు పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగా హైదరాబాద్ నడిబొడ్ల అడవి ఉందని ఏమైనా భ్రమల బతుకులో నాకు అర్థం కాదు. ప్రాపర్గా చదువుకోకున్నా ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలకు ఏదో చేయాలనే ఉండే రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అయితే ఇట్లుండే. ఈయన ఎక్కడో ఢిల్లీలో కూర్చొని వచ్చిన ఫోటోల ద్వారా సరే కొన్ని ఫోటోలు మార్పింగ్ చేసింది అనుకున్నాము, ఏ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు అదేదో జేసీబీలతో పోతుండే నెమ్మలు జింకలు పారిపోతున్న పెట్టింది. 40-50 జేసీబీలు వచ్చినాయి అక్కడికి. అంటే ప్రజలను మీరు అర్థం చేసుకుని ఏంటంటే వీళ్ళు ఆడే అబద్ధాలు ఎట్లున్నాయంటే అక్కడ ఏం లేవంటుండ్రు, కొన్ని ఏదైతే సృష్టించినట్టుండ్రు. పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టిండ్రు, విద్యార్థులను కొట్టిండ్రు. మొన్న మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం చెప్పినారు. అయితే ఏఐతోని జేసీబీలు వస్తుంటే నెమళ్ళు జింకలు పారిపోతున్నాయి అనే రకంగా పెట్టింది కదా, అది నిజమే. ఎందుకు నిజం అని అంటే వీళ్ళు నైట్ల పనులు చేస్తుంటే అవి నిజంగానే లేచి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ పోలు అర్థం కాక పోతున్నాయి. అదే ఫోటో వాళ్ళు సెట్ చేసారు కావచ్చు, కానీ మొత్తం ఫేక్ అని కూడా అనలేము. ఆ రకంగా ఇప్పుడు ఆడ లోపలికి పోనీకే లేదు. పోలీసు వాళ్ళు మొత్తం ఆర్మీ ఉంది.